సో లాస్ట్ టాపిక్ అన్న పీజీబీపీ అమ్మ ఏంటి అని చెప్పేసానంటే గనక మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఏంటంట మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సార్ ఇక్కడ ఎవరెవరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అని చెప్పేసానంటే అమ్మ ఎవరెవరు మెయింటైన్ చేయవలసిన అవసరం లేదు, ఎవరెవరు ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు చూసాం. ప్రెజెంటివ్ ఇన్కమ్ అనే కేసెస్ లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అనుకున్నాం, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, వాటిని ఆడిట్ చేయించుకోవాల్సినంత అవసరం లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ ప్రిస్క్రైబ్డ్ పర్సంటేజ్ కంటే తక్కువ ఉంటే కనుక, ఆ ప్రిస్క్రైబ్డ్ పర్సంటేజ్ కంటే తక్కువ ఉన్న, ప్రిస్క్రైబ్డ్ ఇన్కమ్ కంటే తక్కువ ఉన్న మనం ఖచ్చితంగా ఏం చేయించాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి, వాటిని ఆడిట్ చేయించుకోవాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. కానీ ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అసలు ఎవరు ప్రిపేర్ చేయాలి, కంపల్సరీ ఎవరెవరు మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అంటే ఇక్కడ చెప్తున్నాడమ్మా, పర్సన్స్ క్యారింగ్ ఆన్ సర్టెన్ స్పెసిఫైడ్ ప్రొఫెషన్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. మా ప్రొఫెషనల్స్ అంటే ప్రొఫెషనల్స్ అందరూ ప్రొఫెషనల్స్ వస్తారు. ఓకే, మనం చాలా ప్రొఫెషన్ అంటే చాలా కేటగిరీస్ మనం మాట్లాడుకున్నాం, కానీ అందులో కూడా స్పెసిఫైడ్ ప్రొఫెషనల్స్ ఇక్కడ మనకి స్పెసిఫైడ్ బుక్స్ మెయింటైన్ చేయాలంటమ్మా. సో అవి ఎవరెవరు కవర్ అవుతారో చూద్దాం. ఎస్ఎస్సి is covered. In the case of SSC carrying on profession like law, medicine, accountancy, architecture, interior decoration, authorized representative, film artist, engineering, technical consultancy, information technology or company secretary, వీళ్ళంతా కనుక మా ప్రొఫెషన్ లోనే ఏదో ఒక లా డిగ్రీ తీసుకున్న ప్రొఫెషనల్స్ అమ్మాయి వాళ్ళందరూ కూడా. మా ప్రొఫెషన్ అంటే ఏమనుకున్నామమ్మా, ఈవెన్ బెగ్గింగ్ ఈజ్ ఆల్సో ప్రొఫెషన్ అని చెప్పేసి స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా అని చెప్పేసి అంటే ఏమంటున్నాడు, వాళ్ళ గురించి కాదు, స్పెసిఫైడ్ ప్రొఫెషనల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హూ ఆర్ ప్రొసెసింగ్ లా, మెడిసిన్, తర్వాత అకౌంటెన్సీ, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డెకరేటర్, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్, ఫిల్మ్ ఆర్టిస్ట్, ఇంజనీరింగ్, టెక్నికల్ కన్సల్టెన్సీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంపెనీ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్ లోకి వస్తారంటమ్మా. ఈ ప్రొఫెషనల్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అంట మనం. సో డాక్యుమెంట్స్ స్పెసిఫైడ్ బిలో ఆర్ రిక్వైర్డ్ టు బి మెయింటైన్డ్ ఇఫ్ ద గ్రాస్ రిసీట్స్ have exceeded 1,50,000 in all the three immediately preceding previous years or likely to exceed 1,50,000 during the previous year అని చెప్పేసని అంటున్నాడమ్మా. మా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 1,50,000 ఒక ఇయర్ లో దాటాలంటున్నాడా, లాస్ట్ 3 years లో ప్రతి ఇయర్ లోనే దాటాలంటున్నాడా? ఎందుకే 1,50,000 ఏంటది? గ్రాస్ రిసీట్స్. మా గ్రాస్ రిసీట్స్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్, గ్రాస్ టోటల్ ఇన్కమ్, లేకపోతే నెట్ టోటల్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ గురించి మాట్లాడట్లా, గ్రాస్ రిసీట్స్. మా గ్రాస్ రిసీట్స్ లోంచి మనం ఏం చేస్తాం, ఎక్స్పెన్సెస్ తీసేసిన తర్వాత we will arrive at the profit. ఆ ప్రాఫిట్ ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, టోటల్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ చేస్తాం, అంతేనా? సో ఇదే కదా మా ప్రొసీజర్ మనకి జరిగేది. కానీ అసలు వీడు మాట్లాడుతుందే గ్రాస్ రిసీట్స్ ఫ్రమ్ దట్ ప్రొఫెషన్. జాగ్రత్త చూడండి, గ్రాస్ రిసీట్స్ హ్యావ్ exceeded 1,50,000 in all the immediately 3 preceding previous years. 3 preceding previous years లో ప్రతి ఇయర్ లో ఏం జరగాలి, 1,50,000 ఖచ్చితంగా ఎక్సీడ్ అవ్వాలమ్మా. లేదా కరెంట్ ఇయర్ లో 1,50,000 లైక్లీ టు ఎక్సీడ్. ఇక్కడ కరెంట్ ఇయర్ మనం ఇప్పుడు ఈ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా లేదా అని చెప్పేసి చెక్ చేసేటప్పుడు, అంటే ఇప్పుడు ఏప్రిల్ 2022 వచ్చిందమ్మా, కొత్త ఇయరే కదా, కొత్త ఫైనాన్షియల్ ఇయరే కదా మనకి, కొత్త ప్రీవియస్ ఇయరే కదా. ఈ ఇయర్ కి సంబంధించిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా లేదా అని ముందే మనం చూసుకోవాలా లేదా? ఎందుకంటే ఆ రోజు నుంచి మనం రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం కదా, మనం లాస్ట్ లో రాస్తాం, ఫస్ట్ నుంచి రాసుకుంటే వెళ్తాం. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రికార్డ్ రాయడం అంటే ఫస్ట్ నుంచి రాసుకుంటే వెళ్తామా? మరి అలాంటప్పుడు ఏప్రిల్ 1, 2022 వచ్చింది, మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా అవసరం లేదా అని చెప్పేసి ఆ రోజుకే తెలియాలా లేదా? సో ఆ రోజుకి తెలియాలంటే అటు చెప్పే కండిషన్స్ చూడండి. ప్రిసీడింగ్ 3 years తీసుకోమన్నాడు. ఆ ప్రిసీడింగ్ 3 years ఎవ్రీ ఇయర్ గ్రాస్ రిసీట్స్ ఎంత ఎక్సీడ్ అవ్వాలంటున్నాడు, 1,50,000 ఎక్సీడ్ అవ్వాలన్నాడు. ఓకే సార్, నాకు 3 ఏళ్లలో ఒక ఇయర్ నాకు 1,50,000 ఎక్సీడ్ అవ్వలేదు సార్ గ్రాస్ రిసీట్స్, నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా అంటే అవసరం లేదండి. ఓకే, నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు యాజ్ పర్ 44A. ఓకే సార్, లేదు సార్ లాస్ట్ 3 years లో నాకు ఎక్సీడ్ అవ్వలేదు, ఒక్క సంవత్సరం కూడా 1,50,000 గ్రాస్ రిసీట్స్ ఎక్సీడ్ అవ్వలేదు సార్, కానీ కరెంట్ ఇయర్ ఎక్సీడ్ అయ్యే అవకాశం ఉంది సార్. అప్పుడు కరెంట్ ఇయర్ ఎక్సీడ్ అవుతుంది అన్నా సరే నేను ఏం చేయాలంటే అమ్మా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్
మెయింటైన్ చేయాలంట. అర్థమవుతుందా? లాస్ట్ 3 years ఎక్సీడ్ అవ్వకపోయినా కరెంట్ ఇయర్ ఎక్సీడ్ అవుతుంది అనుకుంటే కనుక నేను ఏం చేయాలి? ఖచ్చితంగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. సార్ లాస్ట్ 3 years నాకు 1,50,000 ఎక్సీడ్ అయింది సార్ అంటే ఏప్రిల్ 2021-22 లో నేను ఉన్నాను. అంటే 21-22, 2021, 19-20 ఈ 3 years లోని నాకేమైందంట గ్రాస్ రిసీట్స్ 1,50,000 అనేది ఎక్సీడ్ అయిందంట. కానీ ఈ ఇయర్ అంత ఎక్సీడ్ అవ్వదంట. అప్పుడు కూడా నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా? చేయాల అవసరం లేదా? ఏ కండిషన్ ప్రకారం? ప్రీవియస్ ఇయర్స్ కండిషన్స్ ప్రకారం. సార్ అసలు లాస్ట్ 3 years నుంచి నాకు పెద్దగా ప్రాక్టీసే లేదు. 10,000 to 15,000, 20,000 ఉంది. కానీ ఈ ఇయర్ మాత్రం ఎక్సీడ్ అయ్యే అవకాశం ఉంది 1,50,000. అప్పుడు నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా? అది ప్రీవియస్ ఇయర్స్ కండిషన్ కాదు, లైక్లీ టు ఫ్యూచర్ కండిషన్ ని బేస్ చేసుకుని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అమ్మా ఇదమ్మా సెకండ్ కండిషన్ అదే లైక్లీ టు సెటప్. ఓకే, సో న్యూలీ సెటప్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనుకుంటేనే సారీ నేను 1,50,000 ఎక్సీడ్ అవుతాయి. సో కరెంట్ ఇయర్ 1,50,000 ఎక్సీడ్ అవ్వకపోయినా అంటే లాస్ట్ 3 years కండిషన్ అనేది ఎవరికి? పాస్ట్. సో న్యూలీ సెటప్ బిజినెస్ కి 1,50,000 అనేది లైక్లీ టు ఎక్సీడ్ అనుకుంటే కనుక ఏ బుక్స్ మెయింటైన్ చేయాలమ్మా? బుక్స్ టు బి మెయింటైన్డ్ ఏమంటున్నాడు? క్యాష్ బుక్, లెడ్జర్, జర్నల్ అండ్ కాపీస్ ఆఫ్ బిల్స్ ఇష్యూడ్ ఫర్ అమౌంటింగ్ రూపీస్ ఫర్ ఎక్సీడింగ్ రూపీస్ 25. అమ్మ 25 రూపీస్ దాటితే ప్రతి బిల్ ని మనం మెయింటైన్ చేయాలంట. క్యాష్ బుక్, లెడ్జర్ అవి కాకుండా ఒరిజినల్ బిల్స్ ఫర్ ఎక్స్పెండిచర్ ఎక్సీడింగ్ 50 అండ్ ఇన్ కేస్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ డైలీ కేస్ రిజిస్టర్ 3C అని చెప్పేసి డైలీ కేస్ రిజిస్టర్ అని ఉంటదమ్మా. అంటే ఈ రోజున మనం ఎంత మందికి మనం చూసామనేది డైలీ కేస్ రిజిస్టర్ రాస్తారమ్మా. ఆ డైలీ కేస్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ inventory as on first day and last day of the previous year showing the stock of medicines and other consumable accessories, place and period of maintenance. Okay amma inventories kuda maintain cheyala. Inventories kuda maintain cheyalante inventories as on first day and last day of the previous year showing the stock of medicines and other consumable accessories to be maintained అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత ఎక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలమ్మా? Books of accounts are required to be maintained at a place of profession if the profession is carried on more than one place, principal place of profession. మా ప్రొఫెషన్ గురించే కదమ్మా మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు అంతా కూడా. సో కాబట్టి ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ ప్రొఫెషన్ ఎక్కడైతే ఉందో అక్కడ. సార్ నాకు కాకినాడ, హైదరాబాదు, బెంగళూరు ఇలా నాకు ప్రాక్టీసెస్ అనేవి ఉన్నాయనుకోమ్మా. ప్రిన్సిపల్ ప్రాక్టీస్ ఎక్కడ ఉంది, మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, తర్వాత బ్రాంచ్ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటాం కదా. అలా హెడ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందంట. ఓకే సార్ ఎన్నాళ్ళు మెయింటైన్ చేయాలి సార్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్? ఎన్నాళ్ళు ఉంచాలి అంటే గత 30 ఏళ్ల పెట్టి నేను ప్రాక్టీస్ లో ఉన్నాను సార్. 30 ఏళ్ల రికార్డు నేను ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా అంటే జాగ్రత్త చూడండి. ద బుక్స్ సో మెయింటైన్డ్ ఆర్ రిక్వైర్డ్ టు బి కెప్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 years ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది relevant assessment year. Relevant assessment year ending నుంచి 6 years అమ్మా. relevant assessment year ending నుంచి 6 years అంటే ఇప్పుడు ప్రెసెంట్ 22-23 రన్ అవుతుంది కదా ప్రీ అసెస్మెంట్ ఇయర్. అంటే ఇక్కడ నుంచి ఎంత బ్యాక్ వెళ్ళాలమ్మా? సో 14-15 ఉందనుకోమ్మా. సబ్ 15-16 ఉందనుకోమ్మా. 15-16 ప్రీవియస్ ఇయర్ కి అసెస్మెంట్ ఇయర్ ఏంటి? 16-17. ఎండ్ ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్ నుంచి ఎన్ని ఇయర్స్ అన్నాడు? 6 years. సో ఎండ్ ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? 15-16 కి 16-17 అంటే 16-17 ఎండింగ్ నుంచి అంటే 17-18, 18-19, 19-20, 20-21, 21-22, 22-23 అంటే ఇప్పుడు మనం ఏ బుక్స్ మెయింటైన్ చేయాలి? 15-16 ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన బుక్స్ ఈ ఇయర్ మెయింటైన్ చేయాలా అవసరం లేదా? ఈ ఇయర్ మెయింటైన్ చేయాలి. ఈ ఇయర్ దాటిపోతే 6 years కంప్లీట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కి మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందా? వాటిని అవసరం లేదు. అంటే అట్లీస్ట్ ఏ పీరియడ్ ఆఫ్ 6 years ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్ మనం మెయింటైన్ చేయాలి. అర్థమైందా సార్? 14-15 మెయింటైన్ చేయాలి. అప్పుడు 14-15 యొక్క అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా? 15-16. 15-16 ఎండింగ్ అంటే 15-16 అంటే 16. సో 16-17, 17-18, 18-19, 19-20, 21-22, 22-23. సో అంటే ఓకే 15-16 కి అసెస్మెంట్ ఇయర్ 15-16 అమ్మా. 15-16 అంటే ఎండ్ ఆఫ్ ది రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ అన్నాడు కాబట్టి 16-17, 17-18, 18-19, 19-20, 20-21, 21,
22. సో 6 years కంప్లీట్ అయిపోయింది. కాబట్టి 14, 15 సంబంధించిన బుక్స్ మనం మెయింటైన్ చేయాలా? అవసరం లేదు. 15, 16 ఇది లాస్ట్ ఇయర్. తర్వాత నెక్స్ట్ ఇయర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? పర్సన్స్ క్యారీయింగ్ ఆన్ నాన్ స్పెసిఫైడ్ ప్రొఫెషన్ ఆర్ బిజినెస్. సార్ పైన చెప్పిన పర్సన్స్ అంతా కూడా స్పెసిఫైడ్ ప్రొఫెషనల్స్ కదమ్మా? ఎస్ ఆర్ నో? ఆ స్పెసిఫైడ్ ప్రొఫెషనల్స్ కాని వాళ్ళు చెప్పండి, వాళ్ళు ఏం బుక్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసానంటే కనుక, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎస్ఎస్సి క్యారింగ్ ఆన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అదర్ దాన్ ది ప్రొఫెషన్ నోటిఫైడ్ అండ్ రూల్ 6F, the books of accounts are required to be maintained in the following cases: where the income from such business or profession has exceeds 1,20,000 or 2,50,000 in case of individual or HF in any of the 3 preceding previous years, are likely to exceed 1,20,000 or 2,50,000 in case of individual or HF during the current previous year in the case of newly specified business or profession అని చెప్పేసి అంటున్నాడు. మా జాగ్రత్తగా చూడండి, అక్కడ ఏం దాటాలంటున్నాడమ్మా? ఇన్కమ్ ఎక్సీడ్స్ అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. గ్రాస్ రిసీట్స్ అని ఎక్కడ అన్నాడు? ప్రొఫెషన్ లో, స్పెసిఫైడ్ ప్రొఫెషన్ రూల్ 6F లో. సార్ స్పెసిఫైడ్ ప్రొఫెషన్ కానీ మిగిలిన ప్రొఫెషన్స్, స్పెసిఫైడ్ ప్రొఫెషన్ కానీ మిగిలిన బిజినెస్లు అవి ఏం మెయింటైన్ చేయాలి? ఎప్పుడు మెయింటైన్ చేయాలి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏం చెప్తున్నాడమ్మా? ఇన్కమ్ రూల్ లో ఫస్ట్ పక్కన రాసుకోండి, 1 అన్న చోట ఇన్కమ్ రూల్ అని పెట్టండి. ఏంటది? ఇన్కమ్ రూల్. అంటే ఇన్కమ్ రూల్ కాకుండా ఇంకో రూల్ ఉందా? ఎస్, దీనికి ఇన్కమ్ రూల్ కాకుండా ఇంకొక రూల్ ఉందంటమ్మా. అది తర్వాత మాట్లాడుకుందాం. అది కూడా గ్రాస్ రిసీట్స్ రూల్. ఓకే, ఆ టర్న్ ఓవర్ రూల్ అంటాం. సో ఫస్ట్ ఇన్కమ్ రూల్ మాట్లాడుకుందాం. ఇన్కమ్ రూల్ లో ఏం చెప్తున్నాడమ్మా? 1,20,000 అన్నాడు. 1,20,000 ఏ ఇయర్ లో దాటాలి? ఇప్పుడు ఏప్రిల్ 1, 2022 నాడు ఈ ఇయర్ లో బుక్స్ మెయింటైన్ చేయాలా లేదా అంటే దాని ప్రిసీడింగ్ 3 years లో ఏం చూడాలంట? ఏదైనా ఒక ఇయర్ లో మీ ఇన్కమ్ 1,20,000 దాటిందా అని చెప్పేసి చెక్ చేయాలంట. ఒక ఇయర్ లో దాటితే చాలా, ఎనీ వన్ ఆఫ్ ది ఇయర్. సార్ దాటింది అని చెప్పేసి అనుకుంటే ఇయర్ నేను ఏం చేయాలి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. సార్ దాటలేదు అనుకుంటే నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అది ఇండివిజువల్ సార్ హెచ్ఎఫ్ కి అయితే కనుక 2,50,000 అంట. 1,20,000 ప్లస్ ఎంత తీసుకుంటాడమ్మా? 2,50,000. ఓకే, తర్వాత ఆర్ అని మధ్యలో పెట్టాడు కదమ్మా, ఇది కానీ లేకపోతే ఇఫ్ ద టర్న్ ఓవర్ ఆర్ సేల్స్ ఆర్ గ్రాస్ రిసీట్స్, దీన్ని ఏమంటామమ్మా? టర్న్ ఓవర్ రూల్ అందాం. ఏమంటాం? టర్న్ ఓవర్ రూల్. సార్ ఏంటి సార్ ఈ టర్న్ ఓవర్ రూల్? ఇఫ్ ద టర్న్ ఓవర్ సేల్స్ ఆర్ గ్రాస్ రిసీట్స్ ఎక్సీడ్స్ 10 lakhs, 10 lakhs కనుక ఎక్సీడ్ అయితే, అదే 25 lakhs ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ ఇన్ ఎనీ ఆఫ్ ది 3 preceding previous years are likely to exceed 10 lakhs or 25 lakhs in case of individual or HF during the current previous year in case of newly set up business or profession. ఇక్కడ లాస్ట్ 3 years లో టర్న్ ఓవర్ రూల్ లో ఎంత దాటాలంటమ్మా? 10 lakhs. అదే ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ లో 25 lakhs. 25 lakhs టర్న్ ఓవర్ కనుక ఎక్సీడ్ అవుతుంది న్యూలీ సెటప్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అయితే, ఆర్ ప్రీవియస్ ప్రిసీడింగ్ 3 years లో ఏదో ఒక ఇయర్ లో 25 lakhs కనుక వాడికి టర్న్ ఓవర్ దాటింది ఇండివిజువల్ కి అనుకుంటే వాడు ఏం చేయాలంట? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంట. అది ఇండివిజువల్ హెచ్ఎఫ్ కాకపోతే వాడికి ఏం రూల్? 10 lakhs ఇస్ ద అమౌంట్ టర్న్ ఓవర్. ఓకేనా సార్? ఈ రెండిట్లో ఏదో ఒక రూల్ సాటిస్ఫై చేస్తే మనం ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా? ఎస్, ఎందుకంటే మధ్యలో వాడింది ఏంటమ్మా? ఇన్కమ్ రూల్ కి టర్న్ ఓవర్ రూల్ కి మధ్యలో వాడిన కంజంక్షన్ ఏంటి? ఆర్. సో ఇన్కమ్ రూల్ కానీ లేకపోతే టర్న్ ఓవర్ రూల్ కానీ ఏ రెండిట్లో ఏ ఒక్కటి సాటిస్ఫై చేసినా నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా? సార్ ప్రొఫెషన్ లో, స్పెసిఫైడ్ ప్రొఫెషన్ లో ఉన్న ఒకే ఒక రూల్ ఏంటి? గ్రాస్ రిసీట్స్ రూల్. ఏంటది? గ్రాస్ రిసీట్స్ రూల్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ టర్న్ ఓవర్ రూల్, ఇన్కమ్ రూల్ రెండు కంప్లీట్ అయినాయమ్మా. ఈ రెండిట్లో ఏ ఒక్కటి సాటిస్ఫై చేసినా మనం ఏం చేయాలి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, వేర్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఎస్సి క్యారింగ్ ఆన్ స్మాల్ బిజినెస్ అండ్ attracted by provisions of 44 AD4 and whose income exceeds the basic exemption limit in any of the previous years. ఒకవేళ 44 AD లో 4 అంటే ఏంటమ్మా? 44 AD 4 అంటే ఒకవేళ మనం తక్కువ ఇన్కమ్ పర్సెంటేజ్ చూపిస్తున్నాం, 6% 8% ఉంది కదా లిమిట్, అందుకంటే తక్కువ పర్సెంటేజ్ ఇన్కమ్ కనుక మనం చూపిస్తున్నాం అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది?
ఇప్పుడు 8% కంటే 6% కంటే తక్కువ ఇన్కమ్ చూపిస్తున్నాం అనుకో, మనం ఏం చేయాలి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి కదా. అండ్ అప్పుడు కూడా మాట్లాడుకున్నాం మనం, మనకి 44 ఏడీలో అయితే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎక్సీడ్ అయితేనే మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకున్నాం. అదే ఆడిట్ లో కూడా నెక్స్ట్ ప్రొవిజన్ లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? So these SSCs are required to maintain such books of accounts and documents as may be enabling assessing officer to compute the total income in accordance with the provisions of the act అని చెప్పేసి చెప్తున్నారు. మరి జాగ్రత్తగా గమనిస్తే ఏ బుక్స్ మెయింటైన్ చేయాలో ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పారా? 44A లో స్పెసిఫైడ్ ప్రొఫెషన్ లో రూల్ 6F లో క్లియర్ గా మనకి ఏ బుక్స్ మెయింటైన్ చేయాలో చెప్పారు. కానీ ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏం మెయింటైన్ చేయాలో చెప్పట్లా. ఏం చెప్పారు? అసెసింగ్ ఆఫీసర్ ని మీ ఇన్కమ్ అసెస్ చేయడానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా రికార్డ్స్ మీరు మెయింటైన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రైట్. ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఎస్సి క్యారింగ్ ఆన్ ఎనీ ఆఫ్ ది ఎలిజిబుల్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కవర్డ్ అండర్ 44AD, ADA, AE books of account shall maintain as required by under section 44AA if the SSC claims that income is lower than the amount prescribed under those provisions అంటున్నాడు. అంటే 44AA లో గానీ, సారీ AD లో గానీ, 44ADA లో గానీ, 44AE లో గానీ, ఇవన్నీ అంటే మా ప్రెజెంటివ్ సెక్షన్స్ ఏనా? ప్రెజెంటివ్ సెక్షన్స్ లో ఏం చెప్పాను? ఒకవేళ మీ ఇన్కమ్, మీరు చూపించే ఇన్కమ్ అనేది ఆ ప్రిస్క్రైబ్డ్ పర్సెంటేజ్ కానీ, ప్రిస్క్రైబ్డ్ ఇన్కమ్ కానీ, ఇప్పుడు మనకి 44AA ఉందనుకోమ్మా, ఫ్లయింగ్, హైరింగ్, లీజింగ్ ఆఫ్ ది గూడ్స్ క్యారేజెస్ అని చెప్పేసి అనుకున్నాం. ఆ ఫ్లయింగ్, హైరింగ్, లీజింగ్ ఆఫ్ ది గూడ్స్ క్యారేజెస్ లో మనకి స్పెసిఫైడ్ ఇన్కమ్ చెప్పారు. హెవీ గూడ్స్ వెహికల్ అయితే ఎంత చెప్పారమ్మా? 1000 per ton. అదే అదర్ వెహికల్స్ అనుకుంటే కనుక ఏం చెప్పారమ్మా? 7000. అంతకంటే నాకు అసలు ఎంత ఇన్కమ్ రావట్లేదు. ఒక ప్రాబ్లం లో చూసాం, 18 లక్షల ఇన్కమ్ అనేది వచ్చింది. ఆడు వెహికల్స్ ఓన్ చేసుకుంటేనే మనకి ట్యాక్సబుల్ అయిపోతుంది అన్నదానికి. కానీ యాక్చువల్ గా వాడికి వచ్చిన ఇన్కమ్ ఎంత పాపం? 1,15,000. ఓకే, సో వాడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసానంటే అక్కడ ఎగ్జామ్ అక్కడ ప్రాబ్లం ఏం చెప్పారు? వాడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? నార్మల్ గా అయితే కనుక అంతకంటే తక్కువ చూపిస్తున్నాడు కాబట్టి మెయింటైన్ చేయాలి. కానీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటలేదు కాబట్టి అనే పాయింట్ లో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటి ఉంటే ఖచ్చితంగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఆ స్పెసిఫైడ్ లిమిట్ కంటే తక్కువ ఇన్కమ్ అనేది మనం చూపిస్తున్నాం కాబట్టి. అదే 8% మనం చూపించాల్సిన చోట మనం 4% చూపిస్తున్నాం అంట. అప్పుడు కూడా మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా? ఎస్, మెయింటైన్ చేయాలి. ఎందుకు? అక్కడ స్పెసిఫైడ్ పర్సెంటేజ్ కంటే తక్కువ ఉంది అండ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి మన ఇన్కమ్ ఖచ్చితంగా మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే అంతకంటే పర్సెంటేజ్ తక్కువ ఉంటే కనుక మనం ఏం చేయాలి? మనం ఖచ్చితంగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఆడిట్ కూడా చేయించాలని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ 44AB. నెక్స్ట్ ఏంటమ్మా? 44AB, ది లాస్ట్ ప్రొవిజన్ ఇన్ ద ఎక్కడ? PGBP. ఓకే, ఆడిట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 44AB ఏం చెప్తున్నట్టు చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఫాలోయింగ్ SSCs, ఫాలోయింగ్ పర్సన్స్, the books of accounts for the relevant previous year are required to be audited under the Income Tax Act by a chartered accountant before the specified date, and the audit report is required to be furnished by that date. సో అక్కడ ఏం చేయాలంటమ్మా? ఆడిట్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. ఎవరంట? చార్టెడ్ అకౌంటెంట్ చేత ఆడిట్ చేయించి ఆడిట్ రిపోర్ట్ అనేది తీసుకుని ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. పర్సన్ క్యారింగ్ ఆన్ బిజినెస్. ఇన్ ద కేస్ ఆఫ్ పర్సన్ క్యారింగ్ ఆన్ బిజినెస్ వేర్ టోటల్ సేల్స్ టర్నోవర్ gross receipts exceeds 1 crore in any previous year, the books of accounts are required to be audited under section 44AB. క్లియర్ గా చూడండి, 1 crore దాటితే మనం మాట్లాడుకున్నాం. సో there is a conflict between the 44AD and 44AB. 44AB లో ఏమంటున్నారమ్మా? 1 crore దాటితే మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఆడిట్ చేయించాలి అంటున్నారు. కానీ 2 crores లోపల స్పెసిఫైడ్ పర్సెంటేజ్ కనుక చూపించినట్లయితే మీరేం చేయాల్సిన అవసరం లేదన్నారు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, వాటిని ఆడిట్ చేయించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనం 44AD లో మాట్లాడుకున్నాం. అర్థమైందా? రైట్. నెక్స్ట్ సెకండ్ వన్, the above limit of 1 crore shall be replaced with the 10 crores in case of person carrying on business whose aggregate of all the receipts, amounts received including the amounts received for sale, turnover or gross receipts during the previous year in cash does not exceed 5% of the set amount. ఇక్కడ క్యాష్ ని మనం బ్లాక్ మనీని ఎరాడికేట్ చేయాలంటే ఏం చేయాలి?
క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించాలా? ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గించాలనే ఉద్దేశంలో మీ టోటల్ సేల్స్ టర్న్ ఓవర్, గ్రాస్ రిసీట్స్ అవన్నీ చూసుకున్న వాటిలో మీ క్యాష్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ అనేది 5% కంటే తక్కువ ఉంటుంది అనుకోమ్మా. అప్పుడు 1 crore ని ఎంతతో రీప్లేస్ చేస్తారంట? 10 crores తో రీప్లేస్ చేస్తారంట. అర్థమైందా? 10 crores వరకు ఆడిట్ అవసరం లేదంటే మీ బుక్స్ కి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అంతా బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనుకోమ్మా. అప్పుడు 10 crores వరకు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత అది కూడా అదొకటే కాదు, అండ్ మధ్యలో కంజంక్షన్ ఏం వాడాడు? అండ్ aggregate of all payments made including the incurred in amount incurred for expenditure in cash during the previous year does not exceed 5% of the said amount. అమ్మా మనం తీసుకునే ఇన్కమ్ కాదు, మనం స్పెండ్ చేసే ఇన్కమ్ కూడా స్పెండ్ చేసే ఎక్స్పెండిచర్ కూడా ఎంత దాటకూడదంట? 5% ఆఫ్ ది అమౌంట్ దాటకూడదు. 5% ఆఫ్ ది సెట్ అమౌంట్ దాటకుండా ఉంటే కనుక సార్ 5% ఆన్ వాట్? ఏంటమ్మది? అగ్రిగేట్ ఆఫ్ ఆల్ పేమెంట్స్ మేడ్ ఏదైతే ఉందో ఆ అగ్రిగేట్ ఆఫ్ ఆల్ పేమెంట్స్ మేడ్ అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, సో అగ్రిగేట్ ఆఫ్ ఆల్ పేమెంట్స్ మేడ్ అనేది మీకు ఆ 5% అనేది ఎక్సీడ్ అవ్వకుండా ఉన్నట్లయితే, ఓకే, ఆ స్పెసిఫైడ్ లిమిట్, అప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, కానీ ఆడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆడిట్ చేయించే లిమిట్ అనేది 1 crore వల్ల ఏమవుతుంది? ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై 10 crores. ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై 10 crores. అర్థం అవుతుందా? Sir, person carrying on profession where the gross receipts exceeds 50 lakhs in the previous year. మా బిజినెస్ అయితేనే ఫస్ట్ ఈ పాయింట్స్ అమ్మా. ప్రొఫెషన్ అయితే చాలా క్లారిటీగా 50 లక్షలు దాటితే యూ హ్యావ్ టు గెట్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్. 50 lakhs కనుక మీ రిసిప్ట్స్ దాటితే కనుక మీరు ఏం చేయాలి? మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయించుకోవాలి. సార్ 50 lakhs లోపల ఉంటే మనకి ఏడిఏ అప్లికబుల్ అవుతుంది. 44 AD అప్లికబుల్ అవుతుందా? అక్కడ 50% ఆఫ్ ది రిసీట్స్ మీరు రిసీట్స్ ఏం చూపించాలి? ఇన్కమ్ కింద చూపించాలి. సార్ 50% అంటే నాకు ఎక్కువైపోతుంది, నాకు అంత మిగలట్లేదు అని చెప్పేసానంటే అంతకంటే లోవర్ పర్సెంటేజ్ చూపిస్తే ఏం చేయాలి? ఖచ్చితంగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని మెయింటైన్ చేసి వాటిని ఆడిట్ చేయించాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎస్ సార్ నో? పర్సన్ సబ్జెక్ట్ టు ప్రెజెంటివ్ టాక్సేషన్, పర్సన్ క్యారింగ్ ఆన్ బిజినెస్ రెఫర్ టు 44 AE, 44 BB, 44 BBB, 44 AE, 44 BB, 44 BBB ఈ రెండు సెక్షన్ లో నాన్ రెసిడెంట్స్ కి అప్లికబుల్ అయ్యేవమ్మా. ఏంటవి? నాన్ రెసిడెంట్స్ కి అప్లికబుల్ అయ్యేవి. నాన్ రెసిడెంట్ షిప్పింగ్ బిజినెస్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం చూడండి, 7.5% అని చెప్పేసి. సో అవన్నీ కూడా ఇందులోకి కవర్ అవుతాయమ్మా. సో అవి ఇప్పుడు మనకి అవసరం లేదు, ఎందుకంటే నాన్ రెసిడెంట్ క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ మనకి ఐపీసీసీలో సి ఇంటర్ లో లేదు. సో కాబట్టి ఆ రెండు సెక్షన్ లో మనకి చెప్పట్లేదు. సో ఈ పర్సన్స్ క్యారింగ్ ఆన్ 44 AE వరకు మాత్రమే చూడండి. సో అండ్ క్లెయిమింగ్ హిస్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ టు లోవర్ దాన్ ది ఇన్కమ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ దిస్ సెక్షన్, రిలవెంట్ సెక్షన్. అమ్మ ఇక్కడ మనకి ఈ పర్టికులర్ 44 AE లో మనకి అంతకంటే ఇన్కమ్ తక్కువ ఉంది అని చెప్పేసి అని అనుకుంటే కనుక ఏం చేయమంటున్నారమ్మా? అంతకంటే తక్కువ ఇన్కమ్ ఉందంటే ఏం చేయాలంటున్నారు? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, వాటిని ఆడిట్ చేయించాలి. సార్ 1 crore ఇక్కడ స్పెసిఫైడ్ లిమిట్ అనేది దాటకపోయినా, ఎస్ మా 1 crore అనేది దాటకపోయినా స్పెసిఫైడ్ పర్సెంటేజ్ అనేది మనం ఇది చేయలేదు కాబట్టి అక్కడ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏం చేయించాలి? ఆడిట్ అనేది చేయించాలి. ఏ సెక్షన్ ప్రకారం? 44 AB ప్రకారం కాదు, 44 AD ప్రకారం మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఆడిట్ చేయించాలి. ఇక్కడ 44 AE అనే సెక్షన్ ప్రకారం మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఆడిట్ చేయించాలంట. అర్థమైందా? నెక్స్ట్, పర్సన్ క్యారింగ్ ఆన్ స్పెసిఫైడ్ ప్రొఫెషన్ రిఫర్ టు అండర్ సెక్షన్ 44 ADA and declares profits and gains from business or profession lower than the profits and gains prescribed under 44 ADA. మా 44 ADA లో ఎంత పర్సెంటేజ్ అన్నారమ్మా? 50%. 50% కంటే తక్కువ ఆఫర్ చేస్తున్నాం. అండ్ హిస్ ఇన్కమ్ షుడ్ బి మోర్ దాన్ ది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. ఇది మనం చదువుకున్నాం కదా, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ని దాటాలి అని చెప్పేసి అని ఎక్కడ లేదు, 44 AE లో లేదు, 44 AE లో లేదు, కానీ 44 ADA లో ఉంది, 44 AD లో కూడా ఉంది. అవునా కదా? ప్రెజెంటివ్ ఇన్కమ్ లో ప్రొఫెషన్ లో 44 ADA లో 50% కంటే మీ ఇన్కమ్ అనేది తక్కువ ఉంటే కనుక, అంటే తక్కువ మీరు ఆఫర్ చేస్తున్నట్లయితే అప్పుడు మీరు ఏం చేయాలి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, వాటిని ఆడిట్ చేయించాలి. బట్ వేర్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ షుడ్ బి ఎక్సీడెడ్. అలాగే 44 AD చూడండి, పర్సన్ క్యారీయింగ్ ఆన్ బిజినెస్ కవర్డ్ అండర్ 44 AD
the profits which are lower than the prescribed limit and his income exceeds basic exemption limit. మా 44 AD ADA ఈ రెండు కూడా పక్కన బ్రాకెట్ చేసుకుని అక్కడ ఏం చేస్తారు, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ షుడ్ ఎక్సీడ్ అని రాయండి. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ షుడ్ ఎక్సీడ్, దాటాలి అని చెప్పేసి రాయాలి. ఓకేనా? సో అంటే అప్పుడు మాత్రమే మనం ఏం చేయించాలి, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటితేనే అక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసి ఆడిట్ చేయించాలి. అంతే అంటే అంతకంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్నా సరే మనం ఏం చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసి ఆడిట్ చేయించాలి. బేసిక్ ఎగ్జంప్షన్ దాటాలి ఖచ్చితంగా, దాటకపోతే అవసరం ఉంది. ఓకేనా సార్? డ్యూ డేట్ ఫర్ ఫర్నిషింగ్ ఆఫ్ ది ఆడిట్ రిపోర్ట్ ఏంటి సార్? మా డ్యూ డేట్ ఫర్ ఫర్నిషింగ్ ఆఫ్ ది ఆడిట్ రిపోర్ట్ 30th September అమ్మ. ఏంటది? 30th September. ఓకే, లేటెస్ట్ గా రూల్ ప్రకారం ఏంటంటే సార్, రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ ఏంటంటే 1 month ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఆడిట్ రిపోర్ట్. అంటే ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేస్తామమ్మా, ఫైల్ చేసిన 1 month లోపు మనం ఏం చేసుకోవచ్చంట, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చంట. ఓకే, సో ఇక్కడ 30th September నుంచి 1 month టైం అంట. 1 month టైం లో మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. సార్ ఆడిట్ రిపోర్ట్ లో ఏం చెప్తారు సార్? మా ఆడిట్ రిపోర్ట్ లో దేర్ ఆర్ పర్టికులర్స్ కాల్డ్ 3CB 3CD ఆర్ 3CA 3CD. మా 3CD is కామన్. మనం 3CA 3CD ఇవ్వాలా, 3CB 3CD ఇవ్వాలా అనేది మనం చూసుకోవాలంట. ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్ కానీ లేకపోతే వేరే ఏదైనా యాక్ట్ ప్రకారం ఆడిట్ అనేది చేయబడుతుంటే, ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయమ్మా, కంపల్సరీ ఆడిట్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం. అలాగే వేరే ఏదైనా యాక్ట్ ప్రకారం మీరు ఆడిట్ మ్యాండేటరీగా చేయించాల్సి వస్తుంటే అప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంట, 3CA అనే ఫామ్ ఇస్తామంట. సార్ నాకు ఏ యాక్ట్ ప్రకారం ఆడిట్ చేయించాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు పార్ట్నర్షిప్ యాక్ట్ ఉంది, పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం ఆడిట్ మ్యాండేటరీయా? అండ్ మ్యాండేటరీయా కాదు, అసలు మ్యాండేటరీయే కాదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంట, ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం నా టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయింది కాబట్టి మాత్రమే నేను ఆడిట్ చేస్తున్నానంట. అప్పుడు నేను ఏం చేస్తానంటమ్మా, 3CB ఇస్తానంట. అమ్మా వేరే యాక్ట్ ప్రకారం ఆడిట్ చేయించాల్సిన అవసరం వస్తే ఏ ఫామ్ ఇస్తారు, 3CA. వేరే యాక్ట్ ప్రకారం లేదు, ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం నేను ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటే కనుక ఏ రిపోర్ట్ ఇస్తారు, 3CB. ఇండివిజువల్స్ కి ఏ రిపోర్ట్ ఇస్తారు? ఇండివిజువల్స్ కి ఏదైనా యాక్ట్ అప్లికబుల్ అవుతుందా? ఇండివిజువల్స్ డూయింగ్ బిజినెస్? నో, దానికి రెగ్యులేటెడ్ యాక్టే లేదు కాబట్టి వాళ్ళు ఆడిట్ చేయించాల్సిన పని ఏమైనా ఉందంటే ఓన్లీ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మాత్రమే ఆడిట్ చేయించాలి. వాళ్ళకి ఏమిస్తాం రిపోర్టు, 3CB. పార్ట్నర్షిప్ ఫార్మ్స్ కి ఏమిస్తాం రిపోర్టు, అదే కంపెనీస్ కి ఏమిస్తాం, 3CA. 3CA. ఈ 3CA ఎందుకమ్మా? సో ఇక్కడ మనకి కంపెనీస్ ఉన్నాయనుకో, మా కంపెనీస్ యాక్ట్ ప్రకారం కంపల్సరీ ఆడిట్ అయినా, అలాంటప్పుడు ఏ ఫామ్ ఇవ్వాలి, 3CA. మనం 3CA లో రిపోర్ట్ ఇచ్చిన, 3CB లో రిపోర్ట్ ఇచ్చిన, ద పర్టికులర్స్ షుడ్ బి అండర్ 3CD. ఏంటంట, పర్టికులర్స్ షుడ్ బి అండర్ 3CD. అర్థమైందా? 3CD లో పర్టికులర్స్ కామన్. 3CB 3CD ఆర్ 3CA 3CD రెండు ఫార్మ్స్ మనం ఆడిట్ రిపోర్ట్ లో ఇవ్వాలమ్మా. ఏంటవి, 3CB 3CD ఆర్ 3CA 3CD. సార్ ఇక్కడ 3CB 3CD ఎవరు ఇస్తారు, ఇండివిజువల్స్, పార్ట్నర్షిప్ ఫార్మ్స్. అదే వేరే యాక్ట్ ప్రకారం ఆడిట్ లో ఉండి మనం ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం కూడా ఆడిట్ లోకి వచ్చామనుకోమ్మా, అప్పుడు ఏ రిపోర్ట్ ఇస్తాం, 3CA 3CD. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్ సార్. 3CD పర్టికులర్స్ ఏముంటాయి సార్ జనరల్ గా? 3CD పర్టికులర్స్ లో ఇక్కడ మనం యాక్ట్ లో, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మనం చదువుకున్న ప్రతి ప్రొవిజన్ గురించి కంప్లైన్స్ అనేది ఎలా కంప్లై చేశాడా చేయలేదా అనేది ఎవరి వైపు నుంచి ఇవ్వాలంటే రిపోర్టు, ఆడిటర్ వైపు నుంచి ఇవ్వాలంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో జాగ్రత్తగా చూస్తే కనుక ఆడిటర్ ఏం చేయాలి, సో క్యాష్ బుక్ వెరిఫై చేసి, క్లయింట్ యొక్క క్యాష్ బుక్ వెరిఫై చేసి, ఇక్కడ 40A3 పేమెంట్స్ ఏమైనా ఎక్సీడెడ్ గా పే చేశాడా అని చెప్పేసి మనం చెక్ చేసి 3CD లో రిపోర్ట్ ఇవ్వాలంట. 3CD రిపోర్ట్ పర్టికులర్స్ లో మెన్షన్ చేయాలంట. అలాగే తర్వాత ఒకవేళ TDS డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉండి డిడక్ట్ చేయలేదంట, ఎవరు, SSC, లేదా డిడక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేయలేదంట, లేదా 43B పేమెంట్స్ ఉన్నాయి అవి విత్ ఇన్ ద డ్యూ డేట్ లో, రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లో పే చేయలేదంట. మరి ఇలాంటి పర్టికులర్స్ ని ఐడెంటిఫై చేసి
ఐడెంటిఫై చేసిన వాటిని ఎవరికి రిపోర్ట్ ఇవ్వాలి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ ఇవ్వాలి త్రూ ఏ ఫార్మ్ కాల్డ్ 3CD. 3CD ఏమొస్తాం? పర్టికులర్స్ ఇస్తాం. అర్థమైందా? సో ఇవి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? ఆడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంతేనా? సో ఆడిటర్ ఆల్వేస్ కరెక్టా? ఆడిటర్ ఆల్వేస్ కరెక్టా? కాదు కదమ్మా. మరి ఎస్ఎస్సి దానికి బైండ్ అయి ఉండాలా? ఆడిట్ రిపోర్ట్ కి బైండ్ అయి ఉండాలా? ఎస్ఎస్సి ఆడిట్ రిపోర్ట్ కి బైండ్ అయి ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్ఎస్సి ఆడిటర్ కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. సార్ ఇది మీరు రిపోర్ట్ లో రాశారు, బట్ ఈ రిపోర్ట్ లోని రాసిన దాన్ని మీరు మార్చుకోవాలి, ఇది నేను ఆల్రెడీ ఇలా చేశాను, అది విచ్ ఇస్ అలౌడ్ యాజ్ పర్ ద యాక్ట్ అని చెప్పేసి ఎవరు చెప్పారంట? ఎస్ఎస్సి చెప్పాడంట. కానీ ఆడిటర్ వినిపించుకోకుండా డిజల్వెన్స్ అనేది తన రిపోర్ట్ లో రాశాడంట. మరి ఆ డిజల్వెన్స్ యాజ్ ఇట్ ఈస్ గా మనం రిటర్న్ లో చూపించుకొని మనం రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉందా? మా ఎస్ఎస్సి రిటర్న్ ఫైల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎస్ఎస్సిది. మరి ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎస్ఎస్సి అపాయింట్ చేసిన ఆడిటర్ది. మా ఎస్ఎస్సి అపాయింట్ చేసిన ఆడిటర్ది. ఎవరు అపాయింట్ చేస్తారు ఆడిటర్ ని? గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందా? నో, గవర్నమెంట్ అపాయింట్ చేయదు, ఎస్ఎస్సిఏ అపాయింట్ చేస్తాడు. ఎస్ఎస్సి అపాయింట్ చేసిన ఆడిటర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. జనరల్ గా ఏంటంటే ఆడిటర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేస్తారమ్మా. కానీ యాక్చువల్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక ఆడిటర్ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ ని తీసుకుని మనం ఏం చేస్తాం? 30th September కి ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడమ్మా. ఎక్కడ? ఆన్లైన్ లో అక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తాడు. సో అది మనకి వస్తుంది అనమాట. మనం యాక్సెప్ట్ చేస్తున్నావా రిజెక్ట్ చేస్తున్నావా చెప్పాలి. సో ఆ క్వరీస్ అన్ని కూడా మనం సాల్వ్ చేసుకుని యాక్సెప్ట్ చేస్తున్నాం అనుకోమా, అప్పుడు ఆ ఆడిట్ రిపోర్ట్ ని తీసుకుని ఆడిట్ రిపోర్ట్ లో చెప్పిన ఈ అబ్జెక్షన్స్ ఉంటాయి కదా, ఈ వీటిని మీరు కంప్లై చేయలేదని, వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేస్తూ లేదా అంటే మనం దేనికన్నా డిసగ్రీ అవుతున్నాం అనుకోమా, ఆ డిసగ్రీలు మనం పెట్టేసుకుని మనం ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. సో టోటల్ గా ఒక 10 డిజల్వెన్సెస్ ఎవరు సజెస్ట్ చేశారంటమ్మా? మన ఆడిటర్ సజెస్ట్ చేశాడంట. అంటే సజెస్ట్ అంటే మీరు ఈ నాన్ కంప్లైన్స్ చేశారు, ఈ 10 డిజల్వెన్సెస్ అవుతాయని చెప్పేసి. అందులో 6టికి నేను ఒప్పుకుంటున్నాను, 4టికి నేను ఒప్పుకోవట్లేదు. సో నేను ఏం చేస్తాను? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో ఈ 6టికి సంబంధించిన మాత్రమే డిజల్వెన్సెస్ చూపిస్తూ నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకుంటానంట. ఓకే, ఈ పంచాయతీ ఎవరు తెలుస్తారు? మరి ఆడిటర్ కరెక్ట్, ఎస్ఎస్సి కరెక్ట్ అనేది ఎవరు తెలుస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో అసెసింగ్ ఆఫీసర్ తెలుస్తాడమ్మా. సో అసెసింగ్ ఆఫీసర్ ఇక్కడ ఆడిటర్ ఈ 4 పాయింట్స్ డిజల్వెన్సెస్ అనేవి ప్రపోజ్ చేశాడు, బట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో మ్యాచ్ అవ్వట్లేదు, ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ విత్ సపోర్టింగ్ ఎవిడెన్స్ అని చెప్పేసి అసెసింగ్ ఆఫీసర్ మనకి నోటీస్ పంపిస్తాడమ్మా. ఆ నోటీస్ కి అగనెస్ట్ గా మన వెర్షన్ ఆఫ్ పాయింట్స్, మన వెర్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ మనం ఏం చేయాలి? అసెసింగ్ ఆఫీసర్ కి సబ్మిట్ చేయాలంట. ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఎస్ఎస్సి కరెక్ట్ అనుకున్నాడు అనుకోమ్మా, హీ విల్ అలో. ఒకవేళ ఆడిటర్ కరెక్ట్ అనుకున్నాడు అనుకోమ్మా, హీ విల్ యాడ్ బ్యాక్ అండ్ ఏం చేస్తాడంట? డిజల్వెన్సెస్ యాడ్ చేసేసి ట్యాక్స్ అనేది డిసైడ్ చేసేస్తాడంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇట్ ఈస్ నెవర్తలెస్ అంటే ఒక జనరల్ రూల్ గా ఉందా సార్? ఆడిట్ రిపోర్ట్ లో ఇచ్చిన ప్రతి డిజల్వెన్స్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో మ్యాచ్ అవ్వాలని చెప్పేసి ఎక్కడైనా థంబ్ రూల్ లా ఉందా? నో. ఎందుకంటే 2 separate జాబ్స్. ఓకే, ఆడిటర్ డూయింగ్ ద యాజ్ పర్ 3CD ప్రకారం మన పర్టికులర్స్ లో ఏవేవి డిజల్అలౌడ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ. సో అది ఎస్ఎస్సి వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మనం అర్థమవుతుందా? దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో యాక్సెప్ట్ చేయకపోతే కనుక డిజల్వెన్సెస్ సంబంధించిన పాయింట్ లో మళ్ళీ ఏమొస్తుంది? అసెసింగ్ ఆఫీసర్ విల్ ఇన్వాల్వ్ ఆర్ ఇంటర్వీన్ అండ్ సెటిల్ ద ఇష్యూ. ఓకేనమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ అసెసింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఆర్డర్ ని నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాలా? అసెసింగ్ ఆఫీసర్ ఆడిటర్ కరెక్ట్ అని చెప్పేసి చెప్పాడు, మనం ఎవిడెన్స్ అలా ఇచ్చినా సరే ఆడిటరే కరెక్ట్ అని చెప్పేసి అసెసింగ్ ఆఫీసర్ చెప్పి డిక్లేర్ చేసి నా చేత ఏం చేయించాడమ్మా? నాకు ట్యాక్స్ అనేది డెరైవ్ చేసి పంపించాడు. am I binding with the assessing officer's order? Yes or no? No. So still we have a chance to appear before the ఏంటిది ప్రొసీజర్స్. మనకి ఒక ఏమంటారు అప్పీల్ ప్రొసీజరే ఉంది. అప్పీల్ ప్రొసీజర్ లో ఎవరికి వెళ్తాం? ఫస్ట్ సిఐటి అప్పీల్స్ కి వెళ్తాం. సిఐటి అప్పీల్స్ లో నెగ్గకపోతే ఐటీఐటికి వెళ్తాం. ఐటీఐటి లో కూడా నెగ్గకపోతే
హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు. హైకోర్టు ప్లేస్ లో నేషనల్ ట్యాక్స్ ట్రిబ్యునల్ అని సపరేట్ గా వస్తుంది. అర్థమవుతుందా? సో ఇలా మనకి ఒక సపరేట్ ప్రొసీజరే మనకు ఉంది. ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, it may be noted that additional conditions relating to the total receipts or payments prescribed for availing enhanced limit of 10 crores shall apply only in respect of turnover between 1 crore and 10 crores. In a situation where the turnover is less than 1 crore or exceeds 10 crores, examination of conditions relating to the receipts and payments does not arise. అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ 1 crore కంటే తక్కువ ఉంటే మీ రిసీట్స్ లో టోటల్ క్యాష్ పార్ట్ ఎంత, ఇది ఎంత అని చూసుకోవాలా? 10 crores దాటి ఉంటే మీ టర్న్ ఓవర్ క్యాష్ పార్ట్ ఉందా, ఇదా లేదా అని చెప్పేసి చూసుకోవాలా? అసలు చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కంపల్సరీగా ఒక దాంట్లోనేమో ఆడిట్ అవసరం లేదు, ఒక దాంట్లోనేమో కంపల్సరీ ఆడిట్. 10 crores దాటితే ఏంటి? కంపల్సరీ ఆడిట్. 1 crore కంటే లోపల ఉంటే ఏంటి? ఆడిట్ నీడ్ నాట్ బి రిక్వైర్డ్. సార్ ఆడిట్ నీడ్ నాట్ బి రిక్వైర్డ్ అని చెప్పేసి ఏబి ప్రకారం చెప్తాం, కానీ ఏడి ప్రకారం చెప్పగలం అలాగా? ఏడి ప్రకారం ఏం చెప్పారమ్మా? ఒకవేళ ప్రిస్క్రైబ్డ్ పర్సెంటేజ్ ఆఫ్ ది అమౌంట్ మీరు కనుక తక్కువ చూపిస్తున్నట్లయితే అప్పుడు మనం ఏం చెప్తాం? స్మాల్ బిజినెస్ లో అన్ని బిజినెస్ లో కవర్ అవుతాయి కదా, ఎక్సెప్ట్ అక్కడ చెప్పినవి కాకుండా. మనం అలా కవర్ అవుతున్న బిజినెస్ లో అనుకోమ్మా 1 crore కంటే తక్కువ ఉన్నా సరే మనం ఏం చేయాలి? ఆ స్పెసిఫైడ్ పర్సెంటేజ్ లో చూపిస్తున్నామా లేదో చూడాలి. చూపించకపోతే ఏం చేయాలి? we need to maintain our books of accounts and audit our books of accounts if our basic exemption limit is exceeds. అర్థమవుతుందమ్మా? is it clear or not? yes or no? so 1 crore నాది 44 AD లో కవర్ అవుతుందమ్మా నా బిజినెస్. ఓకే, సో 1 crore కంటే తక్కువ ఉంది. am I required to maintain books of accounts and get them audited or not? yes or no? that depends on the income which you are అంటే prescribed percentage ఎంత, ఆ 6% 8% కంటే తక్కువ నువ్వు చూపిస్తున్నావా, అండ్ యువర్ ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్సీడ్ అయిందా లేదా, ఈ రెండు కండిషన్ల మీద అప్పుడు డిపెండ్ అయి ఉంటుందంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, మై ఈ అగ్రిగేట్ రిసీట్స్ ఫర్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ 1 crore 10 crore మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదమ్మా. ఇలా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 44 AE సంబంధించింది కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? 44 AE బిజినెస్ కి సంబంధించిన రిసీట్స్ మనం కన్సిడర్ చేయాల అవసరం లేదా? నిన్న ఒక ప్రాబ్లం చూసాం, అక్కడ 3 బిజినెస్లు చూసాం. 3 బిజినెస్లు టోటల్ చేస్తే 105 crores వచ్చింది. అదే 44 AE కి సంబంధించిన ఫ్లయింగ్ ఆఫ్ ది గూడ్స్ క్యారేజెస్ అనేది ఉంది, అది 8 lakhs ఉంది. అది తీసేస్తే 95 lakhs వస్తుంది సంథింగ్, అంతేనమ్మా? సో 95 lakhs వస్తుంది అనుకుంటే కనుక అప్పుడు మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయించాల్సిన అవసరం అనేది లేదు, ఎందుకంటే 1 crore కంటే బిలో ఉంది కాబట్టి. కానీ 1 crore క్యాలిక్యులేషన్ లో 44 AE కి సంబంధించిన బిజినెస్ ని మనం కన్సిడర్ చేయాలా? అవసరం లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. గుర్తుందా? 44 AE చెప్పుకున్నప్పుడు చెప్పాను, గుర్తుందా లేదా? ఒక ప్రాబ్లం కూడా చేసాం దాని మీద. ఎస్ ఆర్ నో? So aggregate receipts includes all the receipts, namely sales, loans, advances, miscellaneous receipts, etc. Similarly, aggregate payments includes all the payments, namely purchases, other expenses, purchases of assets, loans given, advances paid, etc. అమ్మ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అగ్రిగేట్ రిసీట్స్, అగ్రిగేట్ పేమెంట్స్. అమ్మ ఇక్కడ మనకి పైన చూసుకుంటే కనుక అగ్రిగేట్స్ ఆఫ్ ఆల్ అమౌంట్స్ రిసీవ్డ్ అని అన్నాడు. 10 crores లిమిట్ ఉంది కదమ్మా. అగ్రిగేట్ ఆఫ్ ఆల్ పేమెంట్స్ రిసీవ్డ్ అండ్ అమౌంట్స్ రిసీవ్డ్ అన్నాడు. సెకండ్ ఏమో అగ్రిగేట్ ఆఫ్ ఆల్ పేమెంట్స్ మేడ్ అని అన్నాడు. అందులోకి ఏం వస్తున్నాయంట? టర్న్ ఓవర్ ఒకటే కాదు, జాగ్రత్తగా చూడండి. టర్న్ ఓవర్, గ్రాస్ రిసీట్సే కాకుండా లోన్స్, అడ్వాన్సెస్, మిస్లీనియస్ రిసీట్స్ కూడా వస్తున్నాయమ్మా. రిసీప్ట్స్ అగ్రిగేట్ ఆఫ్ ఆల్ రిసీట్స్ అని అన్నాడు. అర్థమైందా? అందులో లోన్స్ మనం క్యాష్ లో తీసుకున్నామంట, అయినా సరే మనం ఏమవుతాం? ఆర్ వి కమింగ్ అండర్ ది ఆడిట్? 10 crores లోపలనే ఉన్నట్టు తీసుకుంటాం లేదా? ఓన్లీ టర్న్ ఓవర్ మాత్రమే 10 crores అనేది చూడాలా? టర్న్ ఓవర్ కాదమ్మా ఇక్కడ చూడాల్సింది. అగ్రిగేట్ ఆఫ్ ఆల్ రిసీట్స్. ఆల్ రిసీట్స్ ఇంక్లూడ్స్ సేల్స్, లోన్స్, అడ్వాన్సెస్, మిస్లీనియస్ రిసీట్స్ అన్ని చూడాలంట. అన్ని బ్యాంక్ ద్వారానే జరగాలి. క్యాష్ ద్వారా జరిగే పార్ట్ 5% ఉండాలి రిసీట్స్.
అదే పేమెంట్స్ చూస్తే కనుక ఆల్ పేమెంట్స్ నేమ్లీ పర్చేజెస్, అదర్ ఎక్స్పెండిచర్, పర్చేజ్ ఆఫ్ అసెట్స్, లోన్స్ గివెన్, అడ్వాన్సెస్ పెయిడ్, మొత్తం అన్ని పేమెంట్స్. అసలు మొత్తం డిజిటలే ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, అంటే మొత్తం ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. ఒక 5% కంటే తక్కువ అన్ని పేమెంట్స్, అన్ని రిసీట్స్. పేమెంట్స్ లో లోన్స్, అడ్వాన్సెస్ అన్ని వస్తున్నాయి. ఓకే, పేమెంట్స్ లో లోన్స్ తిరిగి రీపే చేసినవన్నీ కూడా వస్తున్నాయి. మన రిసీట్స్ లో అన్ని లోన్స్ కు సంబంధించినవి వస్తున్నాయంట. అన్ని చూడాలంటే అన్ని చూసిన తర్వాత మనం ఆ పర్సెంట్ అక్కడ 10 crores అనేది చూడాలి అని చెప్పేసి చెప్తున్నాడు. The gross receipts for any person carrying on profession is 50 lakhs. The above condition is not applicable in case of the persons carrying on profession. My gross receipts of carrying on profession is 50 lakhs. The above condition is not applicable in case of a person carrying on profession. Okay, profession ki ee turnover ki sambandham unda? అగ్రిగేట్ ఆఫ్ రిసిప్ట్స్, అగ్రిగేట్ ఆఫ్ పేమెంట్స్ అనే దానికి సంబంధం ఉందమ్మా? ప్రొఫెషన్ కి అసలు సంబంధమే లేదు, ఎందుకంటే బిజినెస్ కి సంబంధించిందని చెప్పేసి మనం క్లియర్ గా అనుకున్నాం. సో ప్రొఫెషన్ లో మీ రిసీట్స్ 5% కంటే ఎక్సీడ్ అవుతున్నాయి క్యాష్ ఫ్లో అని చెప్పేసి అడగాల్సిన అవసరం ఉందా? సార్ నేను మీ దగ్గరకు ఒక క్లయింట్ ప్రొఫెషన్ చేస్తూ వచ్చాడు, వాడికి మీరు క్యాష్ లో రిసీవ్ చేసుకుంటున్నారా, క్యాష్ లో పేమెంట్స్ చేస్తున్నారా అని అడగాల్సిన అవసరం ఉందా? అవసరం లేదా. ఏ సంబంధం లేకుండా 50 లక్షలు దాటిందా, దాటలేదా? 50 లక్షలు దాటిందంటే కంపల్సరీ ఆడిట్ లో చూసేస్తాం. ఒకవేళ 50 లక్షలు దాటలేదు అనుకుంటే మనం వాడికి ఆప్షన్ ఇస్తాం. ఏంటి? 44AD అనే ఒక ఆప్షన్ ఉంది. అందులో నువ్వు 50% ఆఫ్ ది రిసీట్స్ కనుక నువ్వు ప్రాఫిట్ కింద ఆఫర్ చేసినట్లయితే, ఇన్కమ్ కింద ఆఫర్ చేసినట్లయితే నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పాలి. ఇఫ్ ఈస్ అగ్రీడ్ ఫర్ దట్, ఓకే సార్ నాకు ఆ 50% లో వెళ్ళిపోతానని చెప్పేసి అన్నాడు అనుకో, దెన్ నో బుక్స్ ఆఫ్ అకౌంట్స్, నో నీడ్ టు ఆడిట్, గెట్ దెమ్ ఆడిటెడ్. సార్ నేను అంత చూపించుకోలేను, నాకు అంత పర్సెంటేజ్ టర్న్ ఓవర్ ఉండదు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడేం చేయాలి? మళ్ళీ అన్ని అప్పుడు నీ ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటుతుందా అని చెప్పేసి అడగాలి. సార్ దాటుతుంది అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయించాలి, ఆడిట్ చేయించాలి. ఒకవేళ నా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటుతా అనుకుంటే అప్పుడు ఏం చేయించాలి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అక్కర్లేదు, వాటిని ఆడిట్ చేయించాల్సిన అవసరం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? In case of SSC carrying on more than one business activity, the aggregate sales turnover or gross receipts of all business carried on would be taken into consideration for the limit of 1 crore అని చెప్పేసి అంటున్నాడమ్మా. మొత్తం అన్ని కలిపిన తర్వాత, అన్ని టర్న్ ఓవర్స్ కలిపిన తర్వాత, అన్ని బిజినెస్ యొక్క టర్న్ ఓవర్ కలిపిన తర్వాత మనం చెక్ చేయాల్సింది ఏంటి? 1 crore. ఓకే, ఇన్ కంపల్సరీ computing monetary limit of 44AA and 44AB, the gross receipts or income for the business covered under 44AE shall be excluded. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, దీని మీద ప్రాబ్లం కూడా చేసాం. అంతేనా? చేసాం చేయలేదా? రైట్. Next, it may be noted that 44AB shall applicable if the gross receipts exceeds 1 crore in any previous year. However, if the SSC opts for the presumptive under section 44AD, then provisions of 44AB shall apply only if the gross receipts exceeds 2 crores in the previous year అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ నార్మల్ గా 44AD ఆప్ట్ చేసుకుంటే కనుక 2 crores అప్పుడు ఏ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది? 44AB అనేది అప్లికబుల్ అవుతుంది. వాడు బిజినెస్ అనేది 44AD లో కవర్ అయితే మాత్రం మనం ఏం చెక్ చేయాలి? 44AB ఎప్పుడు చెక్ చేయాలి? 2 crores దాటితేనే చెక్ చేయాలి. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? నార్మల్ గా 44AB లో టర్న్ ఓవర్ ఎంత? 1 crore. కానీ 44AD లో కవర్ అయ్యే వాడికి ఎప్పుడు చెక్ చేయాలి మనం? 2 crores దాటితేనే వెరిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్. Where any person is required to get his accounts audited under any law, Companies Act or Societies Act, etc., such person shall get accounts audited and furnish the report required under such a law and furnish the report in the form of 44AB before the specified date. So వేరే యాక్ట్ ప్రకారం కనుక ఆడిట్ జరుగుతున్నట్లయితే ఆ యాక్ట్ ప్రకారం ఆడిట్ చేయండి. మళ్ళీ కానీ ఇక్కడ ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం రిపోర్ట్ మాత్రం చేయండి. అండర్ ఫార్మ్స్ ఏంటి? 3CA 3CD. మా 3CD ఇస్ కంపల్సరీ. అక్కడ 3CA 3CD అనే ఫార్మ్స్ ప్రకారం మనం ఇవ్వాలంట. ఓకేనా? రైట్. సార్ ఒకసారి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం, సో దట్ 44AB అనేది క్లారిటీ రావడం కోసం. ఓకేనా? రైట్.
సార్ ఒక ఇంజనీర్ వచ్చాడు మీ దగ్గరికి. ఇంజనీర్ వచ్చాడంట. ఇంజనీర్ ఎవరమ్మా? ప్రొఫెషన్. ఓకే. వాడు వచ్చి రాగానే ఏం అడుగుతారు? మీ రిసీట్స్ ఎంత అని చెప్పేసి అని అడుగుతారు. గ్రాస్ రిసీట్స్ అంతేనా? సార్ గ్రాస్ రిసీట్స్ ఎంత అంటే వాడు 45 lakhs చెప్పాడంట. సార్ 45 lakhs అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆడిట్ చేయించుకోమంటామా? వాడికి ఆప్షన్ ఇస్తాం. ఏమని? 44 ADA అనే ఒక సెక్షన్ చెప్తాం. చెప్పి నీకు 50% ఆఫ్ ది రిటర్న్ నీ గ్రాస్ రిసీట్స్ ని నువ్వు ఆఫర్ చేసినట్లయితే నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తాం. అంటే 45 lakhs మీద 50% అంటే ఎంత? 22,50,000. ఆ 22,50,000 ఈడు ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనుకోమ్మా, ట్యాక్స్ పే చేయడానికి రెడీగా ఉన్నాడు అనుకోమ్మా, వాడికి ఏం చేస్తాం? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఆ పర్సంటేజ్ 44 ADA అప్లై చేసి రిటర్న్ ఫైల్ చేసేస్తాం. అర్థమైందా? రైట్. సార్ ఆడు 45 lakhs ఉన్నాయి కానీ ఈజ్ నాట్ విల్లింగ్ టు ఆఫర్ 50%. సార్ నాకు అసలు 10,45 lakhs టర్న్ ఓవర్ జరుగుతుందనే కానీ నా ఎంప్లాయీస్ ఎక్స్పెన్సెస్, రెంట్స్, తర్వాత అదర్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకుంటే నాకు మిగిలేదే 15 లక్షలు సార్ అని చెప్పేసి అన్నాడు. ఇట్ ఈస్ లెస్ దాన్ 50% అనుకుంటే కనుక, బట్ ఇట్ ఈస్ మోర్ దాన్ ద అమౌంట్ ఈస్ మోర్ దాన్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. అప్పుడు ఏం చేయించాలి? సో దెన్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ గెట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్ సార్ అని చెప్పి మనం ఆడిట్ చేయించాలి. ఓకేనా? సపోజ్ ఒకవేళ ఏదమ్మా ప్రెజెంటివ్ టాక్సేషన్ ఆప్షన్ తీసుకోకపోతేనా? తీసుకోకపోతే అంటే అది నువ్వు కంపల్సరీ 44 ADAలో కవర్ అవుతావు కదా. ప్రొఫెషన్ అంటే 44 ADAలో కవర్ అవుతావు కదా. కవర్ అయినప్పుడు అక్కడ కవర్ అయిన సెక్షన్ లో చూసుకుంటే నువ్వు ఆప్ట్ చేసుకున్నావా లేదా అని కదా. ఆ సెక్షన్ లో కవర్ అయితే ఆ సెక్షన్ లో చెప్పినట్టు చేయాలి నువ్వు. అర్థమైందా? ఇప్పుడు 50 lakhs దాటే మనకు 44 ADA అప్లికబుల్ అవుతుందా? 44 ADA అప్లికబుల్ అవుతుంది, AB అప్లికబుల్ అవుతుంది. సో ఏబిలోకి వచ్చినప్పుడు ఏబిలో చెప్పినట్టు చేయి. ADAలో ఉన్నావు కదా నువ్వు. ఇప్పుడు 50 lakhs కంటే తక్కువ ఉన్నప్పుడు ADAలో ఉన్నావు. ఫస్ట్ ADA చెక్ చేయండి ప్రొఫెషన్ కి. ADAలో చెక్ చేసి ADAలో ఉన్నావు కాబట్టి అంటే వాడు రాగానే 45 lakhs అనగానే నువ్వు ఎక్కడ ఉండాలి? బుర్రా 44 ADA. ఓకేనా? 44 ADAలో ఉన్నాడు అనగానే అందులో చెప్పినట్టు చేయాలి. ఓకే. అది ఆప్షన్ అంటే నీకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా అవసరం లేదా అనే దాని గురించే. నువ్వు లెస్ అంటే చెప్పిన పర్సెంటేజ్ కంటే తక్కువ ఆఫర్ చేస్తున్నావు అనుకో, ఇక నీ చేతిలో ఆప్షన్ లేదు. ఇంకా ఆప్షన్ లేదు. నువ్వేం చేయించాలి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, ఆడిట్ చేయించుకోవాలి. అర్థమైందా? సో ఒక్కొక్కరు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటితే. సార్ నా టోటల్ రిసీట్స్ అనేవి 10 lakhs సార్. నాకు మిగిలిన ఇన్కమ్ అనేది 2 lakhs సార్. ఇప్పుడు చెప్పండి, నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయించుకోవాలా? ఒక ఇంజనీర్ వచ్చాడు, వాడు గ్రాస్ రిసీట్స్ అని చెప్పాడు, 10 lakhs చెప్పాడు. వాడికి మిగిలిన ఇన్కమ్ ఎంత అని చెప్పాడు? 2 lakhs అని చెప్పాడు. వాడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసి వాటిని ఆడిట్ చేయించుకోవాలా లేదా అని చెప్పేసానంటే ఎస్ ఆర్ నో. సో 44 ADAలో చెప్పింది ఏంటి అంటే 50 lakhs కంటే తక్కువ ఉంటే కనుక అప్పుడు మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఇన్కమ్ అనేది ఎంత చూపిస్తున్నారు? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కంటే తక్కువ చూపిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రొఫెషన్ లోనే ఇంజనీర్ వచ్చాడు, నా రిసీట్స్ 1 కోటి రూపాయలు సార్ ఇయర్ కి అని చెప్పేసి అన్నాడు, అప్పుడు ఇంకే వేరే సెక్షన్ చూస్తామా? 44 ADAలోకి వస్తుందా? రాదు. డైరెక్ట్ గా 44 ABలోకి తీసుకెళ్లిపోయి ఫస్ట్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 44 AA ప్రకారం మెయింటైన్ చేయాలి అండ్ AB ప్రకారం ఏం చేయాలి? ఆడిట్ చేయించాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ ఇక్కడ ఒక బిజినెస్ చేస్తున్న పర్సన్ వచ్చాడమ్మా మీ దగ్గరికి. వాడు టర్న్ ఓవర్ ఎంత చెప్పాడంట? 1,50,00,000 lakhs చెప్పాడంట. సో 1,50,00,000 lakhs చెప్పినప్పుడు వాడు ఏ బిజినెస్ చేస్తున్నాడంట? పల్సెస్ బిజినెస్ చేస్తున్నాడంట. ఏ బిజినెస్ అమ్మా? పల్సెస్. సో ట్రేడింగ్ అండ్ పల్సెస్ చేస్తున్నాడంట. ఇప్పుడు వీడు ఫస్ట్ ఏ సెక్షన్ చెక్ చేయాలి మనం? 44 AD. సో 44 AD చెక్ చేయాలంట. ఎందుకు 44 AD? 44 AD ఎక్సెప్షన్స్ లో పల్సెస్ అనేది లేదు, అంతేనా? 44 AD అనేది బిజినెస్ ఎక్సెప్షన్స్ లో బ్రోకరేజ్, కమిషన్ ఇలాంటివి ఉన్నాయి, కానీ ట్రేడింగ్ అనేది ఉందా? ట్రేడింగ్ ఆఫ్ పల్సెస్ ఉందా? లేదు. కాబట్టి 44 ADలో కవర్ అవుతున్నారు కదా. 44 ADలో కవర్ అవుతున్నప్పుడు మళ్ళీ 44 ABకి వెళ్ళాలా? 44 ABకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఎస్ సార్ నో. 44 ADలో కవర్ అవుతున్నప్పుడు 44 ADలో 1.5 crores టర్న్ ఓవర్ అని చెప్పినప్పుడు వాడికి ఏమి ఇస్తాం?
ఆప్షన్ అయితే ఇస్తాం. ఏ ఆప్షన్ ఇస్తాం? నువ్వు 6% కానీ అంటే త్రూ బ్యాంక్ ద్వారా చేస్తే 6%, బ్యాంక్ ద్వారా చెయ్యని ట్రాన్సాక్షన్స్ కి 8% అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చాం. వాడు చెప్పాడు, సార్ నన్ను అంత ఆఫర్ చేయలేదు సార్, నాకు అంత ఇన్కమ్ కూడా రాదు, నాకు మిగిలేదే 2% అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? వాడి టర్న్ ఓవర్ 1.5 crores ఉన్నప్పుడు వాడి ఇన్కమ్ అనేది లెక్కేసి అది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కంటే తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అనేది చూడాలి. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటేస్తే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ఆడిట్ చేయించుకోవాలి. ఓకేనా? రైట్. సపోజ్ మీ దగ్గరికి హిందుస్థాన్ యూనిలీవర్ ఉండదు కదమ్మా, ఆ మెయిన్ కంపెనీ యొక్క ఏజెన్సీ తీసుకుని బిజినెస్లు చేస్తారు. వాడు వచ్చాడంట, వాడు టర్న్ ఓవర్ అని చెప్పాడంట 1.75 crores. 1.75 crores అనేది చెప్పి వాడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వాడు నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని మెయింటైన్ చేయాలా ఆడిట్ చేయించాలా అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడంట. సో అప్పుడు ఏ సెక్షన్ అప్లికబుల్ అవుతుందమ్మా? ఏబియా ఏడియా? ఏబి ఎందుకు? ఏడీలో ఏజెన్సీ అనేది ఎక్స్క్లూడెడ్ ఐటమ్ లో ఉంది కదా, అందుకని అక్కడ 1.75 crore ఉన్నా సరే 2 crores లోపల ఉన్నా సరే మనం 44 ఏడి చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్సెప్షన్స్ లో కవర్ అయింది కాబట్టి. సో వాడిని ఎక్కడ తీసుకెళ్ళాలి? 44 ఏబికి తీసుకెళ్ళాలి. ఏబిలో చెప్పిన రూల్ ఏంటి? 1 crore. 1 crore దాటితే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయించాలి. కానీ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకి. ఏమని? ఒకవేళ టోటల్ గా నువ్వు అన్న అడగాలి, ఎంక్వైరీ చేయాలి, నువ్వు సేల్స్ కానీ గ్రాస్ రిసీట్స్ కానీ లేకపోతే లోన్స్ తీసుకున్నవి కానీ తర్వాత ఇంకేదైనా అదర్ గ్రాస్ రిసీట్స్ వచ్చినవి కానీ అదర్ మిస్లీనియస్ రిసీట్స్ వచ్చినవి కానీ టోటల్ నీకు లోపలికి రిసీట్స్ వచ్చినవి క్యాష్ అనేది 5% దాటిందా అని చెప్పేసి అడగాలి. అంటే టోటల్ రిసీట్స్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ రిసీట్స్, జాగ్రత్తగా చూడండి అక్కడ చెప్పాడు, లోన్స్ అడ్వాన్సెస్ మిస్లీనియస్ రిసీట్స్ అన్ని కలిపిన వాల్యూ అనేది తీసుకుంటే టోటల్ అగ్రిగేట్ ఆఫ్ ఆల్ రిసీట్స్ 5% క్యాష్ అనేది 5% దాటిందా అని చెప్పేసి అడగాలి. అంటే దాటింది అన్నాడు అనుకోమ్మా, వెంటనే ఇక 10 crores అనేది మర్చిపోవాలి. 10 crores అనేది మర్చిపోవాలి. అప్పుడు 1 crore 1.75 crore ఉంది కాబట్టి 1 crore లెక్కేస్తాం. ఓకే రైట్. సపోజ్ అగ్రిగేట్ ఆఫ్ ఆల్ పేమెంట్స్, అగ్రిగేట్ ఆఫ్ ఆల్ రిసీట్స్, అసలు నేను బ్యాంక్ ద్వారా తప్ప ఏ ద్వారా ట్రాన్సాక్షన్ చేయను సార్, అన్ని కూడా నాకు వచ్చేవి నెఫ్ట్ ట్రాన్స్ఫర్లే, అన్ని చెక్ అకౌంట్ పే చెక్ ట్రాన్స్ఫర్లే నెఫ్ట్ ట్రాన్స్ఫర్లే తప్ప నాకు వేరే బ్యాంక్ ద్వారా కాకుండా క్యాష్ ద్వారా ₹1 ట్రాన్సాక్షన్ జరగదు అని చెప్పాడు. అది లోన్ అయినా రిసీట్ అయినా తర్వాత మిస్లీనియస్ రిసీట్ అయినా ఇప్పుడు సేల్ అయినా ఏదైనా సరే అడ్వాన్స్ అయినా సరే అని చెప్పాడు. అయితే రిసీట్స్ పక్కన పెట్టు. సో అగ్రిగేట్ ఆఫ్ ఆల్ పేమెంట్స్ అడగాలి. నువ్వు బ్యాంక్ ద్వారా అయినా అదే క్యాష్ విత్డ్రా చేసి క్యాష్ లో ఖర్చు పెడతావు, ఖర్చులు అంటే లేబర్ పేమెంట్స్ ఇవ్వాల్సినవి ఉన్నాయి, ఆ లేబర్ పేమెంట్స్ ఇవ్వాల్సినవి నువ్వు ఎలా ఇస్తావు అంటే క్యాష్ లో ఇస్తాను సార్ అని చెప్పేసానంటే నువ్వు క్యాష్ లో పే చేసే లోన్స్ కానీ మిస్లీనియస్ పేమెంట్స్ కానీ ఈ ఎక్స్పెన్సెస్ కానీ నువ్వు క్యాష్ లో పే చేస్తున్నావు ఎంత ఉన్నాయని చెప్పేసి అడిగాను. అంటే మొత్తం అసలు మొత్తం గవర్నమెంట్ వర్క్లే చేస్తున్నానంటే ఏ వర్క్లు చేయట్లేదంటమ్మా, గవర్నమెంట్ వర్క్ అంటే ఖచ్చితంగా బ్యాంక్ లోనే వస్తుందమ్మా. ఓకే నాకు టర్న్ ఓవర్ ఎంత? 9 కోట్లు అంట. అంటే 9 కోట్లు తప్ప నేను లోన్స్ తీసుకున్నది లేదు, ఇంకేమీ అదర్ ట్రాన్సాక్షన్స్ చేసిందే లేదు. మొత్తం టర్న్ ఓవర్ 9 కోట్లు కూడా ఎలా వచ్చింది? నాకు బ్యాంక్ లోనే వచ్చింది. కానీ ఆ 9 కోట్లలోని నేను ఏం చేశానంట, లేబర్ పేమెంట్స్ ఇవ్వాలి అని చెప్పేసి లేబర్ పేమెంట్స్ కి ₹1 కోటి నేను బ్యాంక్ ద్వారా పే చేశాను సార్, క్యాష్ ద్వారా పే చేశానంట. క్యాష్ లోంచి బ్యాంక్ నుంచి క్యాష్ డ్రా చేసి లేబర్ పేమెంట్స్ నేను గూగుల్ పే చేస్తాను, ఫోన్ పే చేస్తానంటే లేబర్ కి గూగుల్ పే ఫోన్ పేలు ఉంటాయా? అకౌంట్ లో ఉండని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటి ఖచ్చితంగా ఈ రోజు కూలికి పనిచేస్తారు, రోజుకి క్యాష్ ఇస్తేనే తీసుకుంటారు. అలాగే నేను నా బిజినెస్ నేచర్ ప్రకారం నేను ₹1 డ్రా చేసి ఇలా లేబర్ పేమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది సార్ అని చెప్పేసి చెప్పాడు. మెటీరియల్ కి నేను బ్యాంక్ ద్వారానే పే చేశాను సార్, ఈ లేబర్ పేమెంట్స్ కి నేను క్యాష్ ద్వారా పే చేశాను అని చెప్పాడు. సో 9 crores లో 1 crore అనేది నువ్వు పే చేసావు కదా, అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా? 5% కంటే 5% కంటే ఎక్కువ తక్కువ? ఎక్కువే కదమ్మా. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? సో నువ్వు రిసీట్స్ రూల్ లో 10 crores అనేది సాటిస్ఫై చేసిన ఆ పేమెంట్స్ రూల్ లో 5% కండిషన్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి నీకు 10 crores అనేది అప్లికబుల్ అవుతుందా? అవ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలి? 1.75 crore ఉన్నది అన్నాడు కదా, అలాంటప్పుడు ఏం చేయాలి? 1 crore అనేది బేసిస్ గా తీసుకుని వాడి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని మనం ఏం చేయాలి? ఆడిట్ చేయాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో?
సపోజ్ ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడు, వాడు టర్న్ ఓవర్ 15 కోట్లు అని చెప్పాడు. ఇప్పుడు ఈ రూల్స్ అన్ని చూడాల్సిన అవసరం ఉందా? క్యాష్ లో పే చేసావా, క్యాష్ లో రిసీవ్ చేసుకున్నావా అని చూడాల్సిన అవసరం ఉందా? అవసరమే లేదు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఈ బిజినెస్ రిసీట్స్ అంటే ఈ 44 ఏపీలో 1 crore లిమిట్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 44 ఏఈలో ఏమన్నా చూపిస్తుంటే గనక ఆ 44 ఏఈలో చూపించేవి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. రిసీట్స్ కవర్డ్ అండర్ 44 ఏఈ నీడ్ నాట్ బి కన్సిడర్డ్. అర్థమైందా? ఎస్ ఆర్ నో? క్లియర్? 44 ఏబి అంటే అర్థమైందా? 44 ఏఏలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేయాలి, 44 ఏబిలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఎవరు ఆడిట్ చేయించాలి అనేది అర్థమైందా లేదమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో విత్ దిస్ ఎక్సర్సైజ్ వి కంప్లీటెడ్ పీజీబీపీ. అర్థమైందా? సో పీజీబీపీలో ఏదైనా మనం మిస్ చేసామేమో ఒకసారి టోటల్ గా చూసి ఆ తర్వాత ఏం చేస్తారంటేనమ్మా, ఇక్కడ ఇల్లస్ట్రేషన్స్ అనేవి ఉన్నాయి కదమ్మా, ఈ ఇల్లస్ట్రేషన్స్ అనేవి చేయాలి. అమ్మా మనం ఆల్రెడీ ఫార్మాట్ అనేది ఎలా చేయాలో మనం చెప్పుకున్నాం, స్టార్టింగ్ లోనే చెప్పాను మీకు. అసలు పీజీబీపీ ప్రాబ్లం ఇస్తే ఫార్మాట్ ఉందా? ఫార్మాట్ ఉందా లేదా? లేదు. సో 2 రకాలుగా చేయొచ్చు. మనకి పిఎండ్ఎల్ ఆల్రెడీ ఇచ్చేస్తే ఒకలాగా, ఇవ్వకపోతే ఒకలాగా. ఇవ్వలేదు అనుకోమ్మా, పిఎండ్ఎల్ ఇవ్వలేదు అనుకోమ్మా, సిచ్యువేషన్స్ అన్ని చెప్పుకుంటూ వచ్చాడు అనుకోమ్మా, మనం ఎలవబుల్ పిఎండ్ఎల్ వేస్తాం. ఎలవబుల్ ఎక్స్పెండిచర్ తో క్లెయిమ్ అదే మనం టాక్సబుల్ ఇన్కమ్ తో ఒక పిఎండ్ఎల్ వేస్తాం. ఆల్రెడీ పిఎండ్ఎల్ ఇచ్చేసి మనల్ని ఇన్కమ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ పీజీబీపీ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోమ్మా, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అనేది అప్పుడు ఏం చేస్తాం? అడ్జస్ట్మెంట్స్. ఏం చేసుకుంటాం అడ్జస్ట్మెంట్స్? నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ ద పిఎండ్ఎల్ తీసుకుంటాం, దానికి యాడ్ అడ్జస్ట్మెంట్స్, ఎక్స్పెండిచర్ డిజలౌడ్ చేయాల్సినవి ఏంటి యాడ్ చేస్తాం. ఇన్కమ్స్ నాట్ కవర్డ్ అండర్ పిఎండ్ఎల్ బట్ టాక్సబుల్ అండర్ పీజీపీపీ అనుకుంటే ఏం చేస్తాం? అవి కూడా యాడ్ చేస్తాం. తర్వాత లెస్ ఏం చేస్తాం? ఎక్స్పెండిచర్ నాట్ క్లెయిమ్డ్ ఇన్ పిఎండ్ఎల్ బట్ అలౌడ్ అని చెప్పేసి అనుకుంటే మనం మైనస్ చేస్తాం. అలాగే ఇన్కమ్స్ షోన్ ఇన్ పిఎండ్ఎల్ బట్ నాట్ కవర్డ్ అండర్ పీజీబీపీ అనుకుంటే కనుక వాటిని మైనస్ చేస్తాం. అలా అడ్జస్ట్మెంట్స్ చేసి మనం ఏం కనుక్కుంటాం? ఇన్కమ్ యాజ్ పర్ ది ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ యాజ్ పర్ ది పీజీబీపీ అనేది మనం కనుక్కుంటాం. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కనుక్కుంటాం. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడేస్తామమ్మా? సో టోటల్ ఇన్కమ్ ఫార్మాట్ లో ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అని ఉంటుంది కదా, ఆ వాల్యూలు మనం చూపించుకుంటాము. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? అర్థమైందమ్మా? సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు మనకి పీజీబీపీ. ఇప్పుడు మీరు ఏం చేయాలమ్మా? టోటల్ గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కొక్కటిగా సాల్వ్. ఫస్ట్ పీజీబీపీ మొత్తం ఎట్ ఏ గ్లాన్స్ చూడండి. ఓకే, చూసిన తర్వాత ఏం చేయాలి? ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేసుకుంటూ రావాలి. అర్థమైందా? వాడు ఏ ఫార్మాట్ చెప్పినా, నేను చెప్పిన మన ఫార్మాట్ లోనే మీరు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుంటారండి. ఈచ్ సిచ్యువేషన్. ఎక్స్పెండిచర్ ఉంది, పిఎండ్ఎల్ ఆల్రెడీ ఇచ్చాడు అనుకో, మా పిఎండ్ఎల్ లో ప్రతి ఎక్స్పెండిచర్ ని మనం టెస్ట్ చేసుకుంటూ రావాలి. అక్కడేంటి, ఎక్కడైనా టీడీఎస్ అప్లికబుల్ అవుతుందా, లేకపోతే మనకి టీడీఎస్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అనే విషయం మీరు టీడీఎస్ చాప్టర్ చదివితే కానీ మీకు పర్టికులర్ గా తెలియదు. సో కాబట్టి కొన్ని కింద ఆన్సర్ లో చూసుకుని జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అక్కడ టీడీఎస్ అనేది రీజన్ ప్రకారం డిజల్వ్ చేస్తున్నాడు అనుకోమ్మా, ఆ పర్టికులర్ అమౌంట్ అనేది టీడీఎస్ చేయాల్సిన ఎక్స్పెండిచర్ అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి. కానీ టీడీఎస్ లిమిట్స్ అన్ని కూడా ఎక్కడ తెలుస్తాయి మీకు? టీడీఎస్ చాప్టర్ తెలియకుండా తెలియవమ్మా. అర్థమైందా? ఆ టీడీఎస్ చాప్టర్ చదివిన తర్వాత మనకి ఏం తెలుస్తాయి? ఆ స్పెసిఫైడ్ లిమిట్స్ అనేవి కూడా మనకి తెలుస్తాయి. సో టీడీఎస్ డిడక్టెడ్ బట్ నాట్ డిపాజిటెడ్ అని ఇచ్చాడంటే మీరు ఆ డిజలవెన్స్ రూల్ అనేది అప్లై చేయగలరు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ప్రాబ్లమ్స్ అనేవి చేయండి అమ్మా.